కొన్ని గాథలు ఆశ్చర్యకరంగానూ భావోద్వేగంగానూ ఉంటాయి. ఆ కథ సుఖాంతం అనుకునేలోపు కొనసాగింపు వెతుక్కుంటూ వస్తుంటే కొత్త మలుపుతో ఎంతో ఉత్కంఠంగా ఉంటుంది. కానీ ఆ కథ సుఖాంతమైతే బాగుండని మాత్రం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి తప్పించే కథే స్విస్ మహిళకు చెందిన గాథ ఇది. ఈమె పుట్టింది భారత్లో, పెరిగింది స్విస్ దంపతుల వద్ద. తన కన్నవాళ్లు వాళ్ళు కాదని తెలిసి ఉద్వేగానికి గురైంది. తను జన్మ మూలాలను వెతుక్కుంటూ భారత్కు వచ్చింది. ఓ కూతురు తన తల్లి ఆచూకీ కోసం తపిస్తున్న ఉద్వేగభరితమైన కథ ఇది. అయితే వివరాల్లోకి వెళితే విద్యా ఫిలిపియన్స్ ఫిబ్రవరి 8, 1996న భారత్లో జన్మించింది. అయితే ఆమె తల్లి పుట్టిన వెంటనే మదర్ తెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీలో వదిలేసింది. అక్కడ నుంచి ఆమెను 1997లో స్విస్ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత విద్యా ఫిలిపియన్స్ స్విట్జర్లాండ్కు వెళ్లిపోయింది. అయితే తనను పెంచుతున్న తల్లిదండ్రులు తన వాళ్ళు కాదని తెలిసి ఒక్కసారిగా ఉద్వేగం చెందింది. తనకు జన్మనిచ్చిన తల్లిది భారత్ అని తెలిసి వెంటనే తనను వదిలేసిన మదర్ తెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించింది. అక్కడ ఆమె తల్లిది ముంబైలోని దహిసర్ ప్రాంతమని తెలుసుకుంది. కానీ విద్యా తల్లి అక్కడ ఇచ్చిన చిరునామా ఇప్పుడు ఉనికిలో లేదు. దీంతో ఆమెకు సామాజిక కార్యకర్త, అడాప్టివ్ రైట్స్ కౌన్సిల్ డైరెక్టర్ అడ్వకేట్ అంజలి పవార్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయంలో మిషనరీ స్వచ్ఛంద సంస్థ కూడా కొంత సాయం చేసింది. వేగంగా నగరాలుగా మారుతున్న తరుణంలో విద్యా తల్లి ఇచ్చిన చిరునామాని ట్రేస్ చేయడం సాధ్యం కాలేదు విద్యకు. దీంతో సామాజిక కార్యకర్త విద్యా ఫిలిపియన్ తల్లిని కనుగొనేలా సాయం చేయాలని దహిసర్ ప్రజలను కోరారు. ఆమె తల్లి ఇంటి పేరు కాంబ్లీ అని ఉంది. కాబట్టి ఇంటి పేరుతో ఉన్న వాళ్ల గురించి ఏమైనా తెలిస్తే తమకు తెలియజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యా ఫిలిపియన్ మాట్లాడుతూ, నా తల్లికి 20 సంవత్సరాల వయసులో తనకు జన్మనిచ్చిందని, ఆమె కోసం తాను 10 ఏళ్లుగా వెతుకుతున్నారని ఆవేదనగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను తన తల్లి ఆచూకీ కోసం తన భర్తతో కలిసి భారతదేశానికి వచ్చినట్టు తెలుస్తోంది. నా కుటుంబం ఇంటి పేరు కాంబ్లీ అని, ముంబైలోని వ్యక్తులు మా అమ్మ ఆచూకీని కనుక్కుంటే గనక తనకు సమాచారం అందించాలని వేడుకున్నారు. ఏ కారణాల రీత్యా ఆ తల్లి పేగుబంధాన్ని వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందో గాని కనీసం ఇప్పటికైనా ఆ విధి కరుణించి ఆ తల్లి కూతుళ్లను కలిపితే బావుండని నెటిజన్స్ కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లి కోసం తపన పడుతున్న ఆ విద్యా ఫిలిపియన్కు నిరాశ ఎదురు కాకుండా ఆ తల్లి ఆయురారోగ్యాలతో జీవించి ఉండాలంటూ నెటిజన్స్ కోరుకుంటూ ఉన్నారు. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.